చేస్తాడు మీ దగ్గర ఉన్నాడు రాదు అది ఏమిటి గిన్నెకేంటికి వస్తాడు టైం పాస్ మనిషి జనం వచ్చినాం కదా అన్నం కదా మాకు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు మహారాజా, నాకు 40 దిగాల శివారు ఒకటే కొడుకుని మా అవ్వ 5 నిమిషాలు నమ్మది, మా అయ్య 5 నిమిషాలు నమ్మదు. తండ్రి ప్రేమ నాకు అట్లనా నాయముడు ఒక సాధు ఉండే అవరు ఒక లవ్ ప్రేమ తండ్రి ప్రేమ మరి అది రాకపోతే నేను ఒక చెట్టు ఏరిస్తా దవడ పట్టుకుంటావా? పట్టుకుంటాం మహారాజా. ఇంకా మహారాజ్ తీసి చూడడానికి ఏది ఇచ్చిండే దవడలు పట్టుకున్నాం హాస్పిటల్ ఆయన పోయింది ఎందుకు చల్లగా అయిపోయా పోయినాడు అందరూ బట్టి బాజో దూజో తనుక నడబట్టి నుంచి కీర్తన చేసి పొద్దుగా పోయినప్పుడు కిరికిరి నడుస్తూ ఉంది. మహారాజు ఏమైంది ఎరువులు కొడు తింటూ నీకు బుద్ధిందిరా, మా పటి కొడుకు చచ్చిపోయింది ఒక్కటే లక్కపతి కొడుకు ఎంత ఖరఖరా ఉంది అని మా మహారాజు రాకూడదు అని ఒకడు ఏమైంది తండ్రి అంటాడు, కొడుకా నీ మూడ నాకు సావచ్చదుండా తల్లి అంటే నన్ను వేస్తావు అనుకున్నారా, తెల్లం అంటే ముత్తైద సాగు వస్తుంది అనుకున్నా. ఏడుస్తా ఉన్నాడు మహారాజు రాకు ఆపేసా ఒక గిలాసు పాలు తెచ్చా అని గొర్రెల బూడి తీసి కలిపి ఇవాళ మీరేం పిక్కలు పడకండి, ఇవి పాలు దింపుతా నేను మీకేది ఓలైతే రాగుతారు వాళ్ళు చేస్తారు వాళ్ళు వేస్తారు అని 3 మాటలు దించగానే పెద్ద మనిషి తీసుకో అని కరెంట్ పోయిన టైం వస్తుంది. తాగానే ఈ తాగుట్ల మనబడ ముసల్దాన్ని ఎట్లయితుందో ఓడు తాగుతాడు ఏం నువ్వు రావా ముసలమ్మ 9 నెలలు మోసిన పన్ను పెద్ద చేసిన ఒకటే కొడుకు తాగుతుంటే మహారాజా నాకు విద్య పిల్లలు చించుకున్నారు. ఓడు తాగుతాడు ఓడు చేస్తాడు తినడం కానీ ఎవా నీకు ఇప్పుడే 5 నిమిషాల్లో ముత్తైద సావాస తాగు మహారాజా. నువ్వు 7 కొడు తింటావు నీకు తెలియదు. అదే 9 నెలలు మోసింది తల్లి, పెద్దలు చేసిండు తండ్రి, ఆరు రాగకాశిరు పోతే నాకు ఇంకొకటి దొరకడా అది పోలే. మరి ఆయన నేను తాగుతున్నా అబ్బా మా శైలిని సమాధి కడతాం ప్రజలు చేపిస్తావు ఆయన ఎంత పుచ్చుకున్నది ఆగా అని దవడకున్న ఏరు తీయాలని తీశారు జ్యూస్ బంద్ చేశారు. వారి నీకు లవ్ ప్రేమ ఉండు మహారాజా నాకు సిగ్గు లేదా నా శివులతో నిన్న అనుభవం ఈశ్వరదేవ సత్యతే నేను అనుభవం చూసుకున్నా అంత